హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్. సో అందరూ ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో హెయిర్కి ఏదో ప్యాక్ వేసింది అనుకుంటున్నారు కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ వచ్చేసి హెయిర్ ప్యాక్ అనమాట. సో హెయిర్ ప్యాక్ కోసం అనేసి నేను వీడియో తీస్తున్నాను. సో నేను ఆల్రెడీ అయితే హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను మందారం ఆకుది. ఈ ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు, కానీ ఈసారి నేను మళ్ళీ పెట్టుకున్నప్పుడు చూపిస్తాను ప్యాక్ ఏంటనేది. మందారం మందార ఆకులు ఉంటాయి కదా, మందార పూలైనా పర్లేదు, మందార ఆకులు అనమాట. సో మందార ఆకులని, కరివేపాకు, పెరుగు, అలాగే కలమంద అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నేను ప్యాక్ పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిగడ్డ కూడా ముందే రసం తీసేసుకొని ప్యాక్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదైతే హెయిర్ ప్యాక్ దీనికోసం. చూడండి, కొంచెం దగ్గరికి రానా, చూసారు కదా, ఆల్రెడీ ఎండిపోయింది. నేను పెట్టుకొని కూడా 1 అవర్ అయిందనమాట. సో ఇది కూడా ఆరిపోయింది కూడా, ఇంకా హెడ్ బాత్ చేయడమే ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అనేసి మళ్ళీ ఇంకో హెయిర్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెయిర్కి. సో ఇది వచ్చేసి నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. సో పిల్లల కోసం వచ్చేసి అయితే ఇంకో హెయిర్ ప్యాక్ తయారు చేస్తున్నాను. అది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అవిసె గింజలు. సో ఇదైతే ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. మా వారికి కూడా పెడదాం అనుకున్నాను, తనకు కూడా పెట్టాలి అనుకుంటే తను వెళ్ళిపోయాను షాప్కి. సో ఇంకా ఇందులో నుంచి 1 స్పూన్ తీసేసి 2 స్పూన్స్ పిల్లల కోసం, 2 స్పూన్స్ తీసుకున్నా. అలాగే ఒక 2 స్పూన్స్ మెంతులు. సో ఇవి 2 తీసుకొని గిన్నెలో పెట్టుకొని వాటర్ పోసుకొని మంచిగా జెల్ మొత్తం వచ్చేదాకా కొంచెం మరగబెట్టుకోవాలి. లైట్గా మరగబెట్టుకున్న కొంచెం మరిగితే చాలు, మంచి జెల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇంకా గిన్నెలో వేసేసి వాటర్ పోసాను. ఇది గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు కొంచెం మసలు పెట్టుకోవాలి. అంటే జెల్ ఫామ్ అయ్యేంత వరకు మసలు పెట్టేసుకొని కొంచెం చల్లగైన తర్వాత ప్యాక్ పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ అయిపోయింది, చూపిస్తాను జెల్ ఎలా ఫామ్ అయిందో. ఒకసారి చూడండి, పైకి జెల్. సో జెల్ అయితే ఇంకా చల్లారాలి. చల్లారిన తర్వాత పిల్లలకి ప్యాక్ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేసినాక ఒకసారి వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను, హెయిర్ చూపిస్తాను. ఇప్పటివరకు అయితే వీడియో పెట్టలేదు నేను. సో అయితే ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ప్యాక్ పెడుతున్నానండి, మా చిన్న పాపకు పెడుతున్నాను. ఫ్లాక్ సీడ్స్ మొత్తం జెల్ ఫామ్ అవుతుంది కదా, ఆ జెల్ లాగా పెట్టుకోవాలన్నమాట. సో ఒకవేళ హెడ్ బాత్ చేసి ఉంటే అందులో కొంచెం ఆయిల్ వేసి పెట్టొచ్చు. నేను ఆల్రెడీ మా పిల్లలకి ఆయిల్ ఉన్న హెయిర్ తోటి అలా పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్లాక్ సీడ్స్ అనేది ఏంటంటే చాలా మంచి ప్రోటీన్. మనం తీసుకునే డైలీ డైట్ లో కూడా మనం ఫ్లాక్ సీడ్స్ అనేది తీసుకుంటే చాలా మంచిది అనమాట. అన్నిటికీ చాలా మంచిది. నేను ఒక ప్రోటీన్ డ్రింక్ అనే వీడియో చేశాను కదా, మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటి. సో అందులో కూడా ఫ్లాక్ సీడ్స్ అనేది యూస్ చేశాను నేను. చాలా మంచిది అనమాట, ప్రోటీన్ కి సంబంధించింది ఫ్లాక్ సీడ్స్ ఒకటి. సో మా పిల్లల హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చిందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు వీడియో కాదు, ఇది 3 మంత్స్ బ్యాక్ వీడియో. నేను చెప్పాను కదా, నా ఛానల్లో కొన్ని రోజులు లెంత్ వీడియోస్ ఆప్ చేశాను కాబట్టి ఎడిటింగ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను. సో మా పిల్లల హెయిర్ అయితే ఇప్పుడు చాలా గ్రోత్ వచ్చింది. మా పెద్ద పాపకు పెడుతున్నాను ఇప్పుడు. చిన్నదానికి హెయిర్ చాలా మందంగా వచ్చింది, పెద్ద పాపకు కూడా మందంగా ఉంది, కానీ హెయిర్ గ్రోత్ అనేది చాలా పొడుగుగా వచ్చిందనమాట. నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లల హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నేను చూపిస్తాను. పెట్టినప్పుడు నేను మా పిల్లల ప్రజెంట్ ఉన్న హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో, మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు. సో ఇది 3 మంత్స్ బ్యాక్ వీడియో కాబట్టి నేను 3 మంత్స్ లో నేను ఒక 2-3 టైమ్స్ అయితే ప్యాక్ అయితే వేసాను. నేను వాడే ఆయిల్ కూడా మా పిల్లలకి నేను వాడే ఆయిల్ కూడా మీకు వీడియోలో అయితే నేను చేసి చూపించాను. హోమ్ రెమెడీలో ఇంట్లోనే తయారు చేసుకున్న ఆయిల్ అనమాట. సో నేను అదే యూస్ చేస్తున్నాను. మా పిల్లల హెయిర్ అయితే చాలా గ్రోత్ ఉంది, చాలా బాగుంది. పిల్లలకైతే నేను తయారు చేసిన ఆయిల్, ఇలా హెయిర్ ప్యాక్స్ అయితే వేస్తూ ఉంటాను నేను. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే హెయిర్ కి నేను తయారు చేసిన ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏమి యూస్ చేయట్లేదు. ఎందుకంటే నేను హెయిర్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నాను కదా. సో రీసెంట్ గా నానో ప్లస్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కాబట్టి, సో దానివల్ల నేను ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ కానీ ఇలా హెయిర్ ప్యాక్స్ కానీ ఎటువంటివి ఓన్ గా నేను నా హెయిర్ కి అయితే ఇప్పుడు యూస్ చేయకూడదు అనమాట. సో మళ్ళీ నేను నా హెయిర్ 1 ఇయర్ తర్వాత నార్మల్ అయితే, సో మళ్ళీ అప్పుడు నేను ఓన్ గా హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం ఇలా హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం. నాకు చాలా హెయిర్ గ్రోత్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చేసుకున్న ట్రీట్మెంట్ అయితే నాకు హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో చూస్తాను 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేయించుకోవడం అంటే కష్టం కాబట్టి, సో ఒకసారి అయితే నాకు
ఇష్టంతో ఎలా ఉంటుందని చేయించుకున్నాను. సో, మళ్ళీ నార్మల్‌గా అయిన తర్వాత నేను మళ్ళీ హెయిర్ ఆయిల్ గానీ, ఇలా హెయిర్ ప్యాక్స్ గానీ వేస్తాను. టైం తీసుకొనైనా ఓపికతో చేసుకుంటాను. మా పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే ఖచ్చితంగా నేను సండే ఒక సండే కుదరకపోయినా గూడా నేను మంత్లీ 2, 3 టైమ్స్ అయినా ఇలా హెయిర్ ప్యాక్స్ వేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి స్కూల్‌కెళ్తూ ఉంటారు కదా! డాండ్రఫ్ అంతా వస్తుంది. హెడ్ బాత్ చేయడం చాలా తక్కువుంటుంది. వీక్లీ వన్సే అవుతుంది గాబట్టి, సో, ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను. సో, ఈ ప్యాక్ అంటే మందారం ప్యాక్ అనమాట. నేను కూడా పెట్టేసుకున్నాను. నేను మంత్లీ ఒక 2, 3 టైమ్స్ అయితే పెట్టుకుంటాను. కానీ ఎప్పుడు వీడియో పెట్టలేదు. సో, ఈ ఒకసారి ట్రై చేద్దాం వీడియో పెట్టనేసి ఇప్పుడు వీడియో పెడుతున్నాననమాట. సో, ఇది మందారం అయితే మందార ఆకులైనా పర్లేదు, పూలైనా పర్లేదు. మందార ఆకులు తీసుకున్నాను నేనైతే. నాకు పూలు లేవనమాట ఇక్కడ. సో, మందార ఆకులు తీసుకున్నాను. మందార ఆకులు, కరివేపాకు నేనేం చేశానంటే ఆనియన్ ముందే పేస్ట్ పట్టేసి అందులో నుంచి వాటర్ తీసుకున్నాననమాట వడపోసుకొని. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం ఆనియన్ ఏస్తే ఏంటంటే అది పీసులు పీసులుగా ఉండి మనకు జుట్టుకి మొత్తం పట్టేసి తర్వాత అంతా బాగోదనమాట. సో, అందుకోసమే నేను ముందే మిక్సీ పట్టేసుకొని మొత్తం రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు, మందారాకులు, మా ఇంట్లో కలమంద ఉంది. సో, కలమంద జెల్ కూడా తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని, అంటే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పెరుగు వేస్తాను, లేకపోతే పెరుగు వెయ్యను. సో, అది మీ ఇష్టం, అది వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఏం లేదనమాట. సో, అలాగే కొంతమందికి ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుతారు. నేనైతే నిమ్మకాయ ఏం పిండను. ఎందుకంటే నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే ఇంకొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి నేను ఎప్పుడు నిమ్మకాయ యూజ్ చేయలేదు. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. సో, ఇవన్నీ నేను మిక్స్ పట్టేసుకొని ఇంకా ఇలా ప్యాక్ పెట్టేసుకున్నాను. ఈసారి నేను పెట్టుకునేటప్పుడు మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇంకా పెట్టుకొని 1 అవర్ కూడా అయింది. హెయిర్ అంతా ఆరిపోయిందనమాట. ఇప్పుడు హెడ్ బాత్ చేయడమే. సో, ఈసారి నేను హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. నేను ఎప్పుడు అయితే హెయిర్‌కి ఏ టిప్స్ నేను చెప్పలేదు. ఎందుకంటే నాకంత హెయిర్ చాలా తక్కువ ఉంటుందనమాట. సో, నేను ట్రై చేద్దాము అనేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో, మంచిగా రిజల్ట్ అనిపిస్తే లేకపోతే ఎలా ఉంది అనేసి తర్వాత నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాననమాట. సో, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. సో, మీరు ఇలాగే చూస్తూ ఉండండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పిల్లలకి కూడా హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. ఓకేనా? సో, ఇద్దరికైతే ప్యాక్ పెట్టానండి. హెడ్ బాత్ తర్వాత మీరు రిజల్ట్ చూడొచ్చు. సో, ఇక్కడ రిజల్ట్ అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత. సో, హెయిర్ అయితే చాలా స్మూత్‌గా, చాలా సిల్కీగా చాలా బావుందనమాట. ఇద్దరికీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హెయిర్ అయితే నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా ఏమన్నా చూపిస్తాను మీకు వీడియోలో. సో, ఇప్పుడైతే బావుంది. ఇది 2 మంత్స్ బ్యాక్ వీడియో కాబట్టి అలా ఉందనమాట. మా పిల్లలకేంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన రీసెంట్‌గా కూడా గుండు చేయించడం జరిగిందనమాట కొంచెం పెద్దగయిన తర్వాత. సో, అందుకే హెయిర్ పొట్టిగా కనిపిస్తుంది. లేకపోతే చాలా పొడుగుండేది. సో, ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థాంక్ యూ.